మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మహిళా హాస్టల్స్ లో జూనియర్ సైకాలజీ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో విద్యార్థులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ అధికారుల విచారణ తూతూ మంత్రంగా ఉందంటూ విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘర్షణలో అద్దాలు పగిలి ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ర్యాగింగ్ వెనుక హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి హస్తం ఉందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి సో ఇక్కడున్న ప్రెసెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు? మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా సస్పెండ్ చేయాలి. ఇప్పుడు విధుల్లోకి తీసుకోకూడదు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం సరైన చర్యలు తీసుకోవాలి. అంటే స్టూడెంట్స్ కూడా అసలు అలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్ఓడికి కూడా ఒక తీవ్రమైనటువంటి సస్పెండ్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీకి స్టూడెంట్స్ చెప్తున్న దాని ప్రకారం ర్యాగింగ్ తప్పకుండా జరిగింది. అందులో హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆయన హస్తం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో ఉండి పిల్లల చేత అతనే ర్యాగింగ్ చేయించాడు. అదేవిధంగా ర్యాగింగ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనే దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మన డిఎస్పీ గారు కూడా ఒక దర్యాప్తు కమిటీ అని ఒకటి వేసి నిజానికి వాస్తవాలు ఏంటి జరిగిందా లేదా అనే దర్యాప్తు చేసి మేము యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. దాని ప్రకారం దర్యాప్తు కమిటీ వేసి కరెక్ట్గా దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటకు తీసి అతన్ని హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు స్టూడెంట్స్ హస్తాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలు గత 2 రోజుల క్రితం ఏదైతే ప్రిన్సెస్ 1, ప్రిన్సెస్ 2లో మహిళా హాస్టల్స్ విద్యార్థినుల్లో జూనియర్స్ విద్యార్థులని కొందరు మహిళా సీనియర్ విద్యార్థులు వాళ్ళ యొక్క హాస్టల్ నుండి వీళ్ళ యొక్క హాస్టల్కి రాత్రిపూట రప్పించుకొని వాళ్ళు ఐసీ క్లాస్ పేరు మీద ర్యాగింగ్ చేస్తున్నారు. ఎటువంటి ర్యాగింగ్ అంటే వాళ్ళని ఆ రూమ్ చుట్టూ పరిగెత్తించడం కానీ లేదా కుప్పిగంతులు లేపించడం కానీ డ్యాన్స్ లేపించడం కానీ అసభ్యకరమైన పాటలు పాడించడం కానీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడే కాకుండా హాస్టల్స్లోనే కాకుండా డిపార్ట్మెంట్లో కూడా ఈ విధమైన ర్యాగింగ్ చేశారు. ఏదైతే కాలేజ్ అయిపోయిన 5 గంటలకి సైకాలజీ డిపార్ట్మెంట్లో 5 గంటల నుంచి 6:30 వరకు హెచ్ఓడి పర్మిషన్తో వీళ్ళు ర్యాగింగ్ చేశారు. ఇదేమని జూనియర్స్ విద్యార్థులు హెచ్ఓడిని ప్రశ్నిస్తే మీరు వాళ్ళు ముద్దులు పెట్టుకోండి, మాకేం సంబంధము, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఇది సైకాలజీ డిపార్ట్మెంట్, ఈ విధమైన ర్యాగింగ్ ఉండాలి, మీరు ఈ విధంగా ఉండాలని ఆయన కూడా సీనియర్ విద్యార్థులు ప్రోత్సహించిన పరిస్థితి. ఇదేమిటయ్యా అని వాళ్ళు వాపోయి డైరెక్ట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ నుంచి యూనివర్సిటీకి వచ్చింది. యూనివర్సిటీలో ఆ 4 విద్యార్థులను కలిసి రిజిస్ట్రార్ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఆ యొక్క సమస్యని బయటకు రానియకుండా రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడున్న విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడికి వచ్చి అడ్డుకున్నాం దీన్ని. గత 2 రోజులు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మహిళా హాస్టల్స్ లో జూనియర్ సైకాలజీ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో విద్యార్థులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ అధికారుల విచారణ తూతూ మంత్రంగా ఉందంటూ విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘర్షణలో అద్దాలు పగిలి ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ మొత్తం టోటల్గా మహిళల హాస్టల్స్లో జూనియర్ సైకాలజీ విద్యార్థులను సీనియర్ ర్యాగింగ్ చేయడంతో ఈ విద్యార్థులు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు దీంతో బాగా కలకలం రేగింది. అక్కడ చిన్నపాటి ఘర్షణలో అద్దాలు పగిలి కానిస్టేబుల్ కూడా గాయాలైనట్టు అర్థమవుతా ఉంది. టోటల్గా చూస్తే హెచ్ఓడి మీద అభియోగం మోపుతున్నారు అక్కడ విద్యార్థులు. తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ హాస్టల్లో
ర్యాగింగ్ కలకలం రేపిందని నేను చెప్పాలి. దీనికి ప్రధాన కారకుడు అక్కడ ఉన్న అధ్యాపకుడే కారణం అనేది చెప్తుంది. అతను విద్యార్థులను వేధిస్తున్నాడనేనని, ఈ విద్యార్థులను వేధించడం వల్లనే ఇలా ర్యాగింగ్ కు అది కన్వర్ట్ చేశారనేనని కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళా హాస్టల్లో జూనియర్ సైకాలజీ విద్యార్థినులు సీనియర్ సైకాలజీ వారిని ర్యాగింగ్ చేస్తున్నారనేనని గతంలోనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఎస్పీ ఆదేశాలతో ఏదైతే పోలీసులు అక్కడ విచారణ జరిపినప్పటికీ అక్కడ ఇలాంటివేమీ జరగలేదు. కానీ అక్కడ ఉన్న అధ్యాపకులకు సంబంధించి పిల్లలలో అనేక అలజడి చెలరేగిన కారణంగానే ర్యాగింగ్ గా దాన్ని మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థి సంఘ నాయకులంతా ఒకటే చెప్తున్నారు. అక్కడ పనిచేస్తున్న అధ్యాపకుడు ఎవరైతే ఉన్నారో అతని వల్లనే అక్కడ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతన్ని అక్కడి నుంచి తొలగించాలి. అతను చేసిన ఘటనతో గతంలోనే తల్లిదండ్రులు అతన్ని చితకబాదారు. కానీ అవి ఏవి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాలేదు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అక్కడ అధ్యాపకులు గతంలో పనిచేశారు. కానీ తాజాగా ఈ ర్యాగింగ్ కలకలం రేగిన నేపథ్యంలో మరోమారు ఆ విషయం కూడా బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులు దీనన్నింటినీ కూడా తూతు మంత్రంగా పాటించారే తప్ప దానికి చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలాంటి ఘటన జరిగేది కాదని తెలుస్తుంది. విద్యార్థినులంతా ఒక్కసారిగా ఆ అధ్యాపకుని గదిలోకి వెళ్లిన సందర్భంలో అక్కడున్న గ్లాసులు కూడా పగిలిన పరిస్థితి, అద్దాలు పగలడంతో కూడా అక్కడున్న కానిస్టేబుల్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీన్ని డిఎస్పీ విద్యార్థులతో చర్చించి న్యాయం చేయాలని హామీ ఇస్తే తప్ప అక్కడి నుంచి ఆందోళన విరమించేది లేదని కూడా విద్యార్థినులు తెగేసి కూర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్ వెనుక ఉన్నారనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హెచ్ఓడి విశ్వనాథ్ ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అతని వల్లనే ఈ రోజు ఈ ర్యాగింగ్ ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. 2 రోజుల లోపల పూర్తి వివరాలు బయటికి చెప్తామనేది కూడా సంబంధిత విద్యార్థి సంబంధించిన అధికారులు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ఈ ర్యాగింగ్ వెనకాల ఉన్నారనేది ప్రధాన కారణం. గతంలోనే ఇతను అనేక మార్లు ఏదైతే ఆ మహిళా యూనివర్సిటీలో జరిగిన గొడవలకు కావచ్చు వీటన్నిటికీ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డే కారణం అనేది తెలుస్తుంది. ఈ ర్యాగింగ్ కూడా అతనే మూల కారణం అనేది కూడా తెలుస్తుంది. దీనన్నిటికీ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు సరైన దర్యాప్తు చేస్తే అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దీనన్నిటినీ ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు పోలీసులకు ఆదేశించారు. అక్కడ ఎలాంటి పరిణామాలు ఉన్నాయో అసలు ఏం జరిగింది అనేది పూర్తి నివేదిక తనకు కావాలనేనని ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు అక్కడ ఉన్న డిఎస్పీని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ 1-2 రోజుల్లో అక్కడ జరిగిన పరిణామాలు అంటే గతంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉన్నాయనే దీని మీద పోలీసులు ఒక నివేదికను ఎస్పీకి కూడా సమర్పించబోతున్నారు. ఎందుకంటే గత ఎన్నో ఏళ్లుగా ర్యాగింగ్ అనేది లేకుండా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా ర్యాగింగ్ సంస్కృతి ఎందుకు వస్తుంది, అసలు ర్యాగింగ్ ఎప్పటి నుంచి ఆ కాలేజీలో జరుగుతుంది అనే దీని మీద కూడా పూర్తిగా పోలీసులు అయితే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డిని పోలీసులు అయితే ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ర్యాగింగ్ కి మూల కారణం అతనే అనేది విద్యార్థులు కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ విధంగా ముందుకు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీని మీద మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు అయితే బయటికి వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.